దేశమంతా రంజాన్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. పవిత్ర మాసంలో నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ముగించుకొని నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు వేల సంఖ్యలో చేరి సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కొత్త దుస్తులు ధరించి ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక జామా మసీదు, ఫతేపూరి మసీదుల వద్ద భక్తులు భారీ సంఖ్యలో నమాజ్ ఆచరించారు. జామా మసీదు వద్ద చిన్నపిల్లలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకుంటూ దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రాజస్థాన్ స్టేట్ అజ్మీర్లోను ప్రసిద్ధ ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా షరీఫ్ వద్ద తెల్లవారుజాము నుంచి ముస్లింలు పోటెత్తారు. పండుగ సందర్భంగా ఉదయం 5 గంటలకే దర్గాలోని పవిత్ర జన్నతి దర్వాజాలు తెరుచుకున్నాయి. మహారాష్ట్ర స్టేట్ ముంబైలోని ప్రసిద్ధ మహిమ్ దర్గా వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తమిళనాడు స్టేటు తిరుచిరాపల్లిలో ముస్లింలు భారీ సంఖ్యలో ఒకే చోట చేరి నమాజ్ చేశారు. అలాగే కొయంబత్తూరులో కురుంబక్కడైలో ఉన్న ఇస్లామిక్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండ్ స్కూల్లో ఆవరణలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ శోభ కనిపిస్తోంది. పవిత్రత దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, విశాఖ సహా గ్రామాన ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. రంజాన్ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. భారీ బలగాలు, నిఘా బృందాలు, సైబర్ టీంలతో పాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.